వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 10 రోజులుగా నడుస్తున్న సిగ్నల్ లైట్లు మరమ్మతు చేయకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వాహనాల చలనాలు వేయడంలో ముందుంటున్న అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు చేయడంలో దృష్టి సారించడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి గోవింద్ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ జిల్లాలో గత 10 రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం హనంకొండలో ఉన్న ఇటు కాకతీయ యూనివర్సిటీ ప్రధాన సర్కిల్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇది ప్రధాన కూడలి కూడా అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ నుండి కూడా దాదాపుగా ఇటు ఏదైతే ఇటు హనంకొండ నుంచి ఇటు కరీంనగర్ వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇటు కాజిపేటకి వెళ్ళే వాహనాలు, ఇటు ములుగు రోడ్డు ములుగు ఇటు పరకలు వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి ఇటు హనంకొండ బస్టాండ్కి వెళ్ళే వాహనాలు కూడా ఇటు వందలాది వాహనాలు కూడా ఈ యొక్క ఏదైతే కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నుండి కూడా వందలాది వాహనాలు అయితే వెళ్తుంటాయి. గత 10 రోజులుగా ఇక్కడ ఉన్న ఇటు ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో మాత్రం ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సాయంత్రం అయిందంటే మాత్రం కొంచెం ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా వాహనదారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే ఇటు ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో స్వయంగా ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్లే సిగ్నల్ నడి పాయింట్ వద్ద ఉండి కూడా ఇటు ట్రాఫిక్ను సంబంధించి కూడా ఇటు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 10 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి కూడా పనిచేస్తలేవని చెప్పినా కూడా పట్టుకున్న పరిస్థితి అయితే లేదంటూ కూడా ఇటు వాహనదారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో మాట్లాడడానికి కూడా కొంతమంది అయితే వాహనదారులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పటి నుంచి ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి ఈ యొక్క సిగ్నల్స్ పనిచేస్తలేవు? 10 రోజులు అవుతున్నాయండి సిగ్నల్స్ పనిచేయక. మార్నింగ్ అవర్స్ పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది, స్కూళ్ళని పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సిగ్నల్స్ మీద అస్సలు పనిచేయట్లేదు. 10 రోజులు అవుతుంది. సిగ్నల్స్ అసలు పునరుద్ధరించాలని కోరుతున్నాము. పునరుద్ధరించాలి. ట్రాఫిక్ ఛానల్స్ కూడా చాలా వేస్తున్నారు. పక్కకు బండి పెడితే ఛానల్స్ వేస్తున్నారు. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ సిగ్నల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. వెంటనే సిగ్నల్స్ పునరుద్ధరించాలని కోరుతున్నాము. మనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. అలా చెప్పండి, 10 రోజుల నుంచి కూడా సిగ్నల్స్ పనిచేస్తలేవంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా కూడా పోలీసులు అయితే ఇటు చలనా విధిస్తున్నారు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు మరమ్మతు చేయట్లేదు? అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక ఖజానాను రింపుకోవడానికి ఉంది తప్ప కానీ దేనికి లేదు. ఎందుకంటే దాదాపు 10 రోజుల నుంచి సిగ్నల్లో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. మరి ఇది కాకతీయ జంక్షన్ అనేది అటు కరీంనగర్ కావచ్చు, ఇటు పరకాల కావచ్చు, అంటే ఒక పెద్ద జంక్షన్ ఇది. ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, అనేక మంది పిల్లలు కూడా ఇక్కడ కాలేజ్ సంబంధించిన వెహికల్స్ అవి ఆగుతాయి. మరి సిగ్నల్స్ పనిచేయనప్పుడు ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా సంబంధించిన అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? అంటే కేవలం ట్రాఫిక్ సిగ్నల్ ఛాలెంజ్ మీద పెట్టిన దృష్టి సిగ్నల్స్ మీద ఎందుకు పెట్టుకుంటలేరు? అలాగే ఈ రోజు ఎట్లుందంటే ఒకప్పుడు ట్రాఫిక్ అధికారులు బండ్లు పట్టుకొని నీ దగ్గర పేపర్ ఉన్నది అడిగే క్రమంలో ఈ రోజు ఒక ఆర్మీ అధికారిని పెట్టుకొని ఫోటోలు వస్తున్నారంటే గత 10 రోజుల నుంచి కూడా ఇటు వరంగల్ నగరంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. అయితే కూడా సాయంత్రం పూట అయిందంటే మాత్రం వాహన సిగ్నల్స్ పనిచేయకపోవడంతో కూడా ఇటు వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కావచ్చు, యొక్క ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి కూడా ఇటు మరమ్మతులు చేపట్టాలని కూడా వాహనదారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ప్రతి కూడలి వద్ద కూడా విచ్చలవిడిగా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు ఆర్మీ పోలీసులు కూడా విచ్చలవిడిగా ఇటు చలనాలు అయితే ఫోటోలు అయితే తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. కోట్లాది రూపాయలు అయితే చలదార వసూలు చేస్తున్నారు. కానీ ఇటు ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి కూడా ఇటు సిగ్నల్ను మరమ్మతు చేస్తలేరు. ఇటు రోడ్ల మీద ఉన్న గుంతలు అయితే మరమ్మతు చేస్తలేరంటూ కూడా వాహనదారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్. వరంగల్ జిల్లాలో గత 10 రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం